ఏఐసీసీ చీఫ్ ఖర్గే టూర్ ని వ్యతిరేకిస్తూ హైదరాబాద్ లో ఫ్లెక్సీల కలకలం రేగింది. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా నగరంలో అక్కడక్కడ ఫ్లెక్సీలు ఏర్పాటయ్యాయి. రాత్రికి రాత్రే ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు కావడం సంచలనంగా మారింది. అంతేకాదు కాంగ్రెస్ ప్రభుత్వం హింసకు పాల్పడుతోందని, రాజ్యాంగాన్ని గౌరవించడం లేదని ఫ్లెక్సీలో పేర్కొన్నారు. ఇక ఇటీవల రాష్ట్రంలో జరిగిన సంఘటనలు ఫ్లెక్సీలో పొందుపరిచారు. ఏఐసీసీ చీఫ్ ఖర్గే టూర్ ని వ్యతిరేకిస్తూ హైదరాబాద్ లో ఫ్లెక్సీల కలకలం రేగింది. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా నగరంలో అక్కడక్కడ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. రాత్రికి రాత్రే ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు కావడం సంచలనంగా మారింది. అంతేకాదు కాంగ్రెస్ ప్రభుత్వం హింసకు పాల్పడుతోందని, రాజ్యాంగాన్ని గౌరవించడం లేదని ఫ్లెక్సీలో పేర్కొన్నారు. ఇక ఇటీవల రాష్ట్రంలో జరిగిన సంఘటనలు ఫ్లెక్సీలో పొందుపరిచారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు ఫోన్ ద్వారా అందిస్తారు. రాజు, ఏఐసీసీ చీఫ్ ఖర్గే టూర్ ని వ్యతిరేకిస్తూ హైదరాబాద్ లో అయితే ఫ్లెక్సీల కలకలం రేగింది. దీనిపై పూర్తి డీటెయిల్స్ ఏంటి? దీపిక, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలంగాణ టూర్ లో భాగంగా హైదరాబాద్ లో కొన్ని ఫ్లెక్సీలు వెలువడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా రాత్రికి రాత్రే ఈ ఫ్లెక్సీలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా మనం చూస్తున్నట్టయితే ఎల్బీ స్టేడియంలో ఈ రోజు నిర్వహించబోయే సామాజిక న్యాయ సమరభేరి సభ ఏదైతే ఉందో ఆ సభలో పాల్గొనడానికి ముఖ్య అతిథిగా మల్లికార్జున ఖర్గే ఆయన హైదరాబాద్ కి రావడం జరిగింది. అయితే ఈ ఖర్గే పర్యటన ఉన్న ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రాత్రికి రాత్రే కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొందరు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది. వాటిని సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేయడంతో అవి ప్రస్తుతం వైరల్ గా మారాయి. సామాజిక న్యాయ సమరభేరి పేరిట ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా 12,500 మంది గ్రామ శాఖ అధ్యక్షులను ఈ రోజు ఆహ్వానించడం జరిగింది. దీనికి సంబంధించి ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఏర్పాట్లు చేసుకుంటుందో ఒకవైపు ఈ ఫ్లెక్సీలు ఏవైతే ఉన్నాయో ఇటీవల కాలంలో తెలంగాణలో జరిగినటువంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో ఎస్సీలపై కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలు కావచ్చు, లఘుతరుల ఘటన కావచ్చు, అట్లాంటి ఇంకా ఇతర ఘటనలు కూడా ఈ ఫ్లెక్సీలలో ఉదాహరించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. జై బాపు హింసే మా ఆయుధం అని చెప్పి కూడా ఫ్లెక్సీలో పేర్కొనడం జరిగింది. జై భీమ్, ఎస్సీలే మా లక్ష్యం, జై సంవిధాన్, రాజ్యాంగం అంటే మాకు లెక్కే లేదు అనే స్లోగన్స్ తో ఈ ఫ్లెక్సీలపై రాసి హైదరాబాద్ లో చాలా చోట్ల ఈ యొక్క ఫ్లెక్సీలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు రాత్రికి రాత్రే ఫ్లెక్సీలు అయితే ఏర్పాటు చేయడంతో ప్రస్తుతం ఈ సోషల్ మీడియాలో వైరల్ గా మారడం జరిగింది. ఏదైతే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ దేశంలో ఎక్కడ లేని విధంగా మొదటిసారి గ్రామ శాఖ అధ్యక్షులతో ఏఐసీసీ అధ్యక్షుడు యొక్క సభ నిర్వహించబోతా ఉన్నారు హైదరాబాద్ లో. అట్లాంటి ఈ సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అధికారంలోకి వచ్చి 1.5 ఏళ్ల పూర్తయింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇటు ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు కావచ్చు, ఎస్సీలపై, రాజ్యాంగంపై కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్నటువంటి విధానాలకి వ్యతిరేకంగా ఈ ఫ్లెక్సీలు వెలిసినట్టుగా కూడా ఇవన్నీ స్లోగన్స్ చూస్తే మనకు అర్థమవుతా ఉంది. ప్రధానంగా మల్లికార్జున ఖర్గే టూర్కు కౌంటర్ గా ఇవి వెలిసినట్టుగా కూడా తెలుస్తా ఉంది. అయితే ఇవి ఎవరు వేశారో, ఎవరు పెట్టారో అనేది మాత్రం ఇంకా తెలియడం లేదు. ముఖ్యంగా హైదరాబాద్ లోని ఏదైతే ప్రధాన రోడ్లపై, రహదారులపై ఇవి ఎక్కడ పడితే అక్కడ దర్శనం ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న హింస కావచ్చు, అన్యాయం కావచ్చు, అక్రమాలు కావచ్చు, అఘాయిత్యాలన్నీ కూడా ఇవన్నీ పోస్టర్లలో చూపించారని చెప్పి కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరుగుతా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇటీవల కాలంలో తెలంగాణలో జరిగినటువంటి సంఘటనలు అన్ని కూడా ఈ యొక్క ఫ్లెక్సీలలో పొందుపరిచారు. ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం హింసను ప్రేరేపిస్తుంది. జై భీమ్, ఏదైతే జై సంవిధాన్, జై బాపు అనే నినాదంతో దేశవ్యాప్తంగా ఇప్పటికే అయితే కాంగ్రెస్ పార్టీ ఒక నినాదంతో ముందుకు వెళ్తా ఉంది. ఈ నేపథ్యంలోనే పేరుకు మాత్రమే కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగం అని చెప్పి జై బాపు, జై సంవిధానం అని చెప్తా ఉంది. కానీ ఆచరణలో మాత్రం ఎక్కడ కూడా ఎస్సీలకు కావచ్చు, రాజ్యాంగాన్ని కావచ్చు ఇక్కడ వాళ్ళు లెక్క చేయట్లేదు అనే విధంగా కూడా అర్థం వచ్చేటట్టు ఫ్లెక్సీలు అయితే వెలువడం జరిగింది. ప్రస్తుతం ఈ గెలిచినటువంటి ఫ్లెక్సీలు ఏవైతే ఉన్నాయో ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాలో అయితే విపరీతంగా వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. దీపిక, రాజు, ఈ ఫ్లెక్సీలను కాంగ్రెస్ వాళ్ళే ఏర్పాటు చేశారు అనుకోవచ్చా?
ఈ ఫ్లెక్సీలను ప్రస్తుతం అయితే ఎవరు ఏర్పాటు చేశారో అనేది ఇంకా తెలియడం లేదు. కాకపోతే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అసమ్మతులు ఏర్పాటు చేశారా, లేదంటే ఇటు ప్రతిపక్ష పార్టీలు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏర్పాటు చేశారా, లేకుంటే బీజేపీ పార్టీ వాళ్ళు ఏర్పాటు చేశారా అనేది తెలియాల్సి ఉంటుంది. ఎందుకంటే దీనికి సంబంధించి ఎవరు ఏర్పాటు చేశారో అనేది తెలియడం లేదు. కానీ అయితే పొద్దున లేచి చూసేసరికి కూడా అందరూ కూడా ఇవన్నీ కూడా దర్శనమిస్తున్నాయి. రోడ్లకు ఇరువైపులా ఉన్నటువంటి భవనాలు ఏవైతే ఉన్నాయో మెయిన్ రోడ్లకు ఇరువైపులా కూడా హైదరాబాద్ లో చాలా చోట్ల ఒకే రాత్రికి రాత్రి ఇవన్నీ కూడా ఏర్పాటు చేసినట్లుగా కూడా తెలుస్తోంది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నినాదాలు ఏవైతే ఉన్నాయో ఆ నినాదాలనే వాటిని బేస్ చేసుకుని వాటికి కౌంటర్ గా అయితే ఈ స్లోగన్స్ అయితే పెట్టడం జరిగింది. ప్రధానంగా అందులో చూసుకున్నట్టయితే మనము జై బాపు, హింసే మా ఆయుధం, జై భీమ్, ఎస్సీ ఎస్టీలే మా లక్ష్యం, జై సంవిధాన్, రాజ్యాంగం అంటే మాకు లెక్కే లేదు అనే స్లోగన్స్. అంటే కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా జై భీమ్, జై బాపు, జై సంవిధాన్ ఏదైతే స్లోగన్స్ తీసుకుందో సో వాటిని పేరడి చేస్తూ వాటికి కౌంటర్ గా కూడా ఇవన్నీ చేసినట్టుగా కూడా మనకు స్పష్టమవుతోంది. అయితే ఇది ఎవరు ఏర్పాటు చేశారు? కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అసమ్మత నేతలు ఏర్పాటు చేశారా, లేదంటే ఇతర ప్రతిపక్ష పార్టీల వాళ్ళు ఏర్పాటు చేశారా, ఎవరు ఏర్పాటు చేశారు అనేది మాత్రం ఇంకా కూడా తెలియలేదు. మొత్తానికైతే ఈ ఫ్లెక్సీలు ప్రస్తుతం అయితే ఇటు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇవన్నీ కూడా చూసినటువంటి ఇప్పుడు సోషల్ మీడియాలో ఎవరైతే ఉన్నారో వీటికి ప్రతిగా కౌంటర్ గా కూడా ఎవరికి వారు ఇక్కడ కామెంట్లు చేస్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మరి మల్లికార్జున ఖర్గే ఏఐసీసీ అధ్యక్షుడు ఈ రోజు ప్రస్తుతం ఆయన హైదరాబాద్ లో ఉన్నారు. సో ఈ రోజు సాయంత్రం పెద్ద ఎత్తున 40,000 మందికి పైగా కూడా ప్రతినిధులతో సభ నిర్వహించబోతా ఉన్నారు. సో ఈ సమయంలో వెలువడం అనేది కాంగ్రెస్ పార్టీకి ఇది మరి ఎట్లా డిపెండ్ చేసుకుంటుంది అనేది మాత్రం చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్నటువంటి విధానాలు కావచ్చు, ఎస్సీ ఎస్టీల పట్ల కావచ్చు, బలహీన వర్గాల పట్ల కావచ్చు, మరోవైపు ఎస్సీ వర్గీకరణ మేము చేశామని చెప్పుకుంటా ఉన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అన్ని కూడా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీలకు వ్యతిరేకంగా రాజ్యాంగం అంటే లెక్క చేయకుండా పనిచేస్తా ఉంది అన్న రీతిలో అర్థం వచ్చేటట్టయితే ఈ ఫ్లెక్సీలు అయితే వెలవడం జరిగింది. దీనికి సంబంధించి ఎవరు వేశారు అనేది తెలిసే పనులు ప్రస్తుతం అయితే మరి ఎవరు వేశారో అంటే పార్టీ వర్గాలు అయితే ఉన్నాయి, ఎవరు వేశారో తెలియదు. కానీ ప్రస్తుతం అయితే కాంగ్రెస్ పార్టీకి సరైన సమయంలో ఫ్లెక్సీలు వేశారని ఒక చర్చ అయితే సోషల్ మీడియాలో ఈ పెద్ద ఎత్తున దీనిపై చర్చ జరుగుతా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు. హైదరాబాద్ తాజ్ కృష్ణలో కాంగ్రెస్ నేతల కీలక సమావేశం కొనసాగుతోంది. ఈ భేటీలో కేసీ వేణుగోపాల్ అధ్యక్షతన సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, మీనాక్షి నటరాజన్, ఉత్తమ్ పాల్గొన్నారు. ఇందులో భాగంగా కేబినెట్ విస్తరణ, కార్పొరేషన్ చైర్మన్లు, వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టులపై చర్చిస్తున్నారు. అదేవిధంగా మిగిలిన 3 మంత్రి పదవులు ఎవరికి ఇవ్వాలనే అంశంపై కసరత్తు ప్రారంభించారు. కాగా ఇప్పటికే మంత్రి పదవి ఆశించి భంగపడ్డ వారితో మల్లికార్జున ఖర్గే సమావేశమైనట్లు సమాచారం. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రాజు. రైట్ దీపిక, కొద్దిసేపు క్రితమే తాజ్ కృష్ణాలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఏఐసీసీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. ప్రధానంగా తెలంగాణ క్యాబినెట్లో మిగిలి ఉన్నటువంటి 3 మంత్రి పదవులకు సంబంధించి చర్చ జరిగింది. వాటితో పాటుగానే అటు కార్పొరేషన్ చైర్మన్ల 2వ విడత ఇప్పటి వరకు ఖరారు కాలేదు. దాదాపు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 18 నెలలు గడుస్తున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు అటు నామినేషన్ పదవులు పూర్తి స్థాయిలో భర్తీ చేయలేదు. మరోవైపు క్యాబినెట్లో కూడా 3 ఖాళీలు ఉన్న నేపథ్యంలో కూడా వీటిపైన చర్చ జరుగుతూ ఉంది. మరోవైపు కీలకమైనటువంటి టీపీసీసీకి సంబంధించినటువంటి పలు కీలకమైనటువంటి పదవులు ఇటీవల భర్తీ చేసినప్పటికీ కూడా అత్యంత కీలకం, పార్టీలో అత్యంత కీలకమైనటువంటి మరో పదవి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులు ఉంటాయి. ఇప్పటికే సామాజిక సమీకరణాలు బేరీజు వేసుకొని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు అవకాశం కల్పించాలనేది వర్కింగ్ ప్రెసిడెంట్లను తీసుకోవాలనేటటువంటి చర్చ అనేక మార్లు జరిగినప్పటికీ కూడా పలువురు నేతలకు మంత్రి అటు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులు దాదాపు ఖరారు చేసిన నేపథ్యంలో కూడా మీనాక్షి నటరాజన్ అభ్యంతరం తెలిపింది. ఆయా నేతలకు
వర్కింగ్ ప్రెసిడెంట్లు కట్టబెట్టవద్దు అనేటటువంటి అంశానికి సంబంధించి ఆమె అభ్యంతరం తెలిపినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో అటు వర్కింగ్ ప్రెసిడెంట్లకు సంబంధించి మరోవైపు నామినేటెడ్ పదవులు ఇటు మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో చర్చ జరుగుతూ ఉంది. మొన్న ఇటీవల మంత్రివర్గంలోకి ముగ్గురు నూతన మంత్రులను తీసుకున్న నేపథ్యంలో కూడా అటు అడ్లూరు లక్ష్మణ్, వివేక్ వెంకటస్వామి, వాకిడి శ్రీహరి ముద్రాజులను తీసుకున్నప్పటికీ కూడా మరికొంతమంది ఆశావాహులు ఆ మంత్రివర్గంలో చోటు ఆశించి భంగపడ్డటువంటి పరిస్థితి అయితే ఉంది. అందులో ప్రధానంగా మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుతో పాటు వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, మల్రెడ్డి రంగారెడ్డి, పరిగి రామ్మోహన్ రెడ్డి, బాలు నాయక్ వీరందరూ కూడా ఆశించి భంగపడ్డారు. మరోవైపు సీనియర్ నేతగా ఉన్నటువంటి సుదర్శన్ రెడ్డి కూడా మంత్రివర్గంలో చోటు ఆశించి భంగపడ్డటువంటి పరిస్థితి అయితే ఉంది. నిన్న రాత్రి ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే వారిని కూర్చోబెట్టి బుజ్జగించేటటువంటి ప్రయత్నం చేశారు. వారికి మంత్రి పదవులు కాకుండా ఇతర కీలకమైనటువంటి పదవులు ఇప్పుడు మంత్రివర్గంలోకి అడ్లూరి లక్ష్మణ్ రాకతో అటు విప్ పదవి ఖాళీ అయింది. మరోవైపు డిప్యూటీ స్పీకర్ పదవి అటు రామచంద్ర నాయక్ కట్టబెడుతున్న నేపథ్యంలో కూడా ఆయన విప్ పదవి కూడా ఖాళీ అయిన నేపథ్యంలో 2 విప్ పదవులు ఉన్నాయి. మరోవైపు చీఫ్ విప్ పదవి ఉంది. మరోవైపు కీలకమైనటువంటి రవాణా శాఖకు సంబంధించినటువంటి రవాణా శాఖ కార్పొరేషన్, మరోవైపు మూసి రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్కి సంబంధించి కూడా ఆ బోర్డుల కీలకమైనటువంటి బాధ్యతలు ఆ అసంతృప్తితో ఉన్నటువంటి నేతలకు కట్టబెట్టేటటువంటి ప్రయత్నంలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తూ ఉంది. అందులో భాగంగానే ఈ ఆశించి భంగపడ్డటువంటి సీనియర్ నేతలు ఎవరైతే ఉన్నారో ఈ 6గురిని కూడా పిలిపించి నచ్చజెప్పేటటువంటి ప్రయత్నం చేసినప్పటికీ పలువురు నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇవాళ పూర్తి స్థాయిలో కూడా మంత్రివర్గం మీద ఎవరెవరిని తీసుకోవాలి, ఏ సామాజిక వర్గాన్ని తీసుకోవాలి, ఇప్పటి వరకు మంత్రివర్గంలో ఏ జిల్లాలకు ప్రాతినిధ్యం దక్కలేదు. ప్రధానంగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలతో పాటుగానే నిజామాబాద్ జిల్లాకు ఇప్పటి వరకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం దక్కలేదు. ఆయా జిల్లాకు సంబంధించినటువంటి నేతలను తీసుకోవాలా, లేదంటే మొదటి నుంచి పార్టీ అధిష్టానం హామీ ఇచ్చినటువంటి నేతలకు ఈ యొక్క మంత్రివర్గంలోకి తీసుకోవాలనేటటువంటి చర్చ అయితే కొనసాగుతూ ఉంది. మరోవైపు నామినేటెడ్ పదవులకు సంబంధించి కూడా ఇప్పటి వరకు దాదాపు 18 నెలలు గడుస్తూ ఉంది అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ వచ్చి. అయినప్పటికీ పూర్తి స్థాయిలో నామినేటెడ్ పదవులు భర్తీ చేయకపోవడంతో కాంగ్రెస్ పార్టీ క్యాడర్, రాష్ట్ర స్థాయి నేతలు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. తమ పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది, ఎవరికి చెప్పుకోవాలో తెలియనటువంటి పరిస్థితి ఉంది అనేది కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మరోవైపు వివిధ సామాజిక వర్గాలకు చెందినటువంటి నేతలు ఆయా కుల సంఘాలతో పెద్ద ఎత్తున గాంధీ భవన్లో నిరసన తెలపడం కావచ్చు, పిసిసికి వారు వినతి పత్రాలు అందజేసి వారి యొక్క నేతకు వారి సామాజిక వర్గ నేతకు మంత్రివర్గంలోకి అవకాశం కల్పించాలనేటటువంటి ప్రతిపాదనలు చేస్తున్న నేపథ్యంలో కూడా ఎవరికి మంత్రి పదవి ఇవ్వాలనే దానిపైన కూడా పూర్తి స్థాయిలో కొద్దిసేపటి క్రితమే ఈ యొక్క సమావేశం ప్రారంభమైంది. ఈ యొక్క సమావేశం ముగించుకొని మరి కాసేపట్లోనే గాంధీ భవన్కు అటు ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గేతో పాటు కేసీ వేణుగోపాల్ రాబోతా ఉన్నారు. వీరితో పాటుగానే సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, పిఏసీ మెంబర్లు కూడా ఈ యొక్క సమావేశానికి హాజరు కాబోతా ఉన్నారు. రాజు, మిగిలిన 3 మంత్రి పదవులు ఎవరెవరికి ఇచ్చే అవకాశం ఉంది? రాజగోపాల్ రెడ్డికి ఏమైనా ఇచ్చే అవకాశం ఉందా? రైట్ దీపిక, ప్రధానంగా అనేక మంది నేతలు కూడా మంత్రివర్గంలో చోటు కోసం ఆశిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా రాజగోపాల్ రెడ్డి కావచ్చు, మల్రెడ్డి రంగారెడ్డి, పరిగి రామ్మోహన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతగా ఉన్నటువంటి బోధన్ ఎమ్మెల్యే అటు సుదర్శన్ రెడ్డి కావచ్చు, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు కావచ్చు, వీళ్ళంతా కూడా ఈ యొక్క మంత్రివర్గంలో చోటు ఆశిస్తూ ఉన్నారు. పార్టీకి మేము అత్యంత లాయలిస్టులుగా ఉన్నాము, పార్టీని కష్టకాలంలో విడవలేదు అనేటటువంటి ప్రతిపాదనలు కొంతమంది చెప్తే కనుక, మరోవైపు గ్రేటర్ హైదరాబాద్ తో పాటు రంగారెడ్డి జిల్లాలో దాదాపు 42% మంది తెలంగాణ జనాభా ఉంటారు. ఆయా జిల్లాలకు మంత్రివర్గంలో చోటు కల్పించకపోవడం ఏంటి, ఆయా 42% జనాభాకు మంత్రివర్గంలో చోటు అవకాశం కల్పించాలి కదా అనేటటువంటి ప్రతిపాదనలు మరికొంతమంది పెట్టగా, అయితే గతంలోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకమునిపే పలువురు నేతలకు మంత్రివర్గంలోకి తీసుకుంటామనేటటువంటి హామీ దక్కింది. వారు కూడా ఆయా హామీలను కూడా గుర్తు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. దీపిక. రైట్ రాజు, థ్యాంక్ యూ.
మాజీ సీఎం కేసీఆర్ కి మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించినట్లు సమాచారం. దీంతో కొద్దిసేపట్లో మరో హెల్త్ బులెటిన్ విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే యశోద ఆసుపత్రికి చేరుకున్న ఎమ్మెల్సీ కవిత తన తండ్రి కేసీఆర్ తో మాట్లాడారు. ఇప్పటికే యశోద ఆసుపత్రిలో కేసీఆర్ సతీమణి శోభ, కుమారుడు కేటీఆర్, అల్లుడు హరీష్ రావు, పలువురు కీలక నేతలున్నారు. మరోవైపు కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉందని యశోద ఆసుపత్రి వైద్యులు తెలిపారు. అదేవిధంగా కేసీఆర్ కు షుగర్ లెవెల్స్ కాస్త పెరిగాయని అండ్ ప్రస్తుతం కేసీఆర్ కి సోడియం లెవెల్స్ తగ్గినట్టు తెలిపారు. దీంతో షుగర్ లెవెల్స్ కంట్రోల్ కి తెచ్చి సోడియం లెవెల్స్ ను పెంచుతున్నట్లు హెల్త్ బులెటిన్ లో పేర్కొన్నారు. నీరసంగా ఉండడంతో నిన్న యశోద ఆసుపత్రిలో చేరారు కేసీఆర్. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు ఫోన్ ద్వారా అందిస్తారు. సైదులు, కేసీఆర్ ఆరోగ్యానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? దీపిక, ప్రస్తుతమైతే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు కూడా యశోద హాస్పిటల్ వైద్యులు చెప్తున్నారు. అయితే మరి కాసేపట్లో మరోసారి కేసీఆర్ ని వైద్య పరీక్షలు కూడా చేసే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే నిన్న సాయంత్రం కొంత నీరసంగా ఉండడంతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సోమాజిగూడ యశోద హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. అయితే అడ్మిట్ అయిన తర్వాత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు వైద్య పరీక్షలు నిర్వహించారు. అందులో షుగర్ లెవెల్స్ పెరగడం, సోడియం లెవెల్స్ తగ్గడం గుర్తించారు. అయితే షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేయడం, సోడియం లెవెల్స్ పెరిగేందుకు నిన్న రాత్రి మొత్తం హాస్పిటల్లోనే ఉండాల్సిన అవసరం ఉంటుందని వైద్యుల సలహా మేరకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న యశోద హాస్పిటల్లోనే ఉన్నారు. అయితే ఇప్పుడు అంటే మరి కాసేపట్లో మరోసారి షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా సోడియం లెవెల్స్ ఏమైనా పెరిగాయా లేదా అనే దానిపైన కూడా మరోసారి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సోమాజిగూడ యశోద హాస్పిటల్ వైద్యులు పరీక్షలు చేస్తారు. చేసిన తర్వాత కండిషన్స్ బట్టి 11 గంటల సమయంలో లేదంటే 12 గంటల సమయంలో కేసీఆర్ ని డిశ్చార్జ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. కొద్దిసేపటి క్రితమే ఎమ్మెల్సీ కవిత తన తండ్రి కేసీఆర్ ని కలిసేందుకు సోమాజిగూడ యశోద హాస్పిటల్ కి వచ్చారు. కేసీఆర్ ని పరామర్శించారు. తన తల్లి శోభమ్మతో కూడా ఎమ్మెల్సీ కవిత భేటీ అయ్యారు. ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉండదని కూడా అడిగి తెలుసుకున్నారు. అయితే గత 2 రోజుల నుంచి కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన కొంత నీరసంగా ఉండడం, వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నట్లు కూడా మనకి సమాచారం. దానిలో భాగంగా నిన్న ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి ఆయన నేరుగా బంజారాహిల్స్ లో ఉన్నటువంటి నందినగర్ నివాసానికి వచ్చారు. అక్కడ కొంత నీరసంగా ఉండడంతో వెంటనే సోమాజిగూడ యశోద హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. అయితే అడ్మిట్ అయిన తర్వాత వైద్యులు కేసీఆర్ కు పరీక్ష నిర్వహించిన తర్వాత షుగర్ లెవెల్స్ పెరిగాయని గుర్తించారు. కాబట్టి సో అవి కంట్రోల్ చేసేందుకు నిన్న రాత్రి మొత్తం కూడా హాస్పిటల్లోనే ఉండాల్సిన అవసరం ఉంటుందని కేసీఆర్ కు వైద్యులు చెప్పడంతో నిన్న రాత్రి మొత్తం సోమాజిగూడ యశోద హాస్పిటల్లోనే కేసీఆర్ ఉన్నారు. సో కేటీఆర్ కూడా మరి కాసేపట్లో కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి పైన వైద్యులను అడిగి తెలుసుకుంటారు. నిన్న రాత్రి అంటే 12 గంటల వరకు కూడా సోమాజిగూడ యశోద హాస్పిటల్లోనే కేటీఆర్ తో పాటుగా మాజీ మంత్రి హరీష్ రావు, ఇతర బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా అక్కడే ఉన్నారు. సో కాకపోతే ఇప్పుడు 10 గంటలకు మరోసారి కేసీఆర్ హెల్త్ బులెటిన్ విడుదల చేస్తారని చెప్పేసి కూడా మనకి సమాచారం అయితే అందుతుంది. అయితే వాస్తవంగా షుగర్ లెవెల్స్ సంబంధించి కేసీఆర్ కి పెరిగాయి కాబట్టి సో అవి కంట్రోల్ అయితే మాత్రం వెంటనే డిశ్చార్జ్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. సో అవి ఇప్పుడు మరోసారి టెస్టులు కూడా చేస్తున్నారు. టెస్టులు అయిపోయిన తర్వాత 1 గంట పాటు రెస్ట్ లో ఉన్న తర్వాత రిపోర్ట్స్ వస్తాయి. రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఆ రిపోర్ట్స్ ని బట్టి షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటే మాత్రం వెంటనే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ని 11 గంటలు లేదంటే 12 గంటల సమయంలో డిశ్చార్జ్ చేసిన తర్వాత ఆయన నేరుగా బంజారాహిల్స్ లో ఉన్నటువంటి నందినగర్ నివాసానికి వస్తారు. నందినగర్ నివాసంలోనే ఒక 3 రోజుల పాటు ఉంటారని చెప్పేసి కూడా పార్టీ వర్గాల ద్వారా మనకు సమాచారం అయితే అందుతుంది. అయితే కేటీఆర్ మరి కాసేపట్లో కూడా సోమాజిగూడ యశోద హాస్పిటల్ కి వెళ్లే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఆ రాత్రి 12 గంటల వరకు కూడా తన తండ్రి ఆరోగ్య క్షేమాలు తెలుసుకునేందుకు సోమాజిగూడ యశోద హాస్పిటల్లోనే కేటీఆర్ ఉన్నారు. కొద్దిసేపటి క్రితమే ఎమ్మెల్సీ కవిత కూడా వెళ్ళింది కాబట్టి సో ఆరోగ్య విషయంలో నిలకడగా ఉంది, ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పేసి నిన్న సోమాజిగూడ యశోద హాస్పిటల్ వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. కాబట్టి సో 2 సమస్యలు, ఒకటి షుగర్ లెవెల్స్ పెరగడం, సోడియం లెవెల్స్ తగ్గడం తప్ప మిగిలినదంతా కూడా కండిషన్స్ బాగున్నాయి. సో ఇబ్బంది ఏం లేదని చెప్పేసి కూడా
వైద్యులు చెప్పారు కాబట్టి సో ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఎవరు కూడా ఆందోళన పడాల్సిన అవసరం లేదని చెప్పేసి కూడా ప్రకటన అనమాట అది. సో అందుకని సో ఈ రోజు మరి కాసేపట్లోనే మరోసారి పరీక్షలు నిర్వహించిన తర్వాత కేసీఆర్ కి సో షుగర్ లెవెల్స్ కు సంబంధించి కంట్రోల్లో ఉన్నాయా లేదా అనేది కూడా తెలుస్తుంది కాబట్టి కంట్రోల్లో వస్తే మాత్రం ఇమీడియట్లీ డిశ్చార్జ్ చేస్తారు. డిశ్చార్జ్ చేసిన తర్వాత నందినగర్ నివాసానికి వస్తారు. నందినగర్ నివాసంలో 2-3 రోజుల పాటు ఇక్కడ ఉంటారు. సో అప్పుడు బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు శ్రేణులందరినీ కూడా కేసీఆర్ కలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ సైదులు. తిరుమలలో ఇకపై భక్తులకు సరసమైన ధరల్లోనే ఆహార విక్రయాలు జరిగేలా టీటీడీ సరికొత్త విధానాన్ని తీసుకొచ్చింది. తిరుమలలో ఉన్న పెద్ద క్యాంటీన్లు, జనతా క్యాంటీన్లు లైసెన్స్ ఫీజులను నిర్ణయిస్తూ తాజాగా టెండర్లు ఆహ్వానిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఎవరు ఎక్కువగా టెండర్ దాఖలు చేస్తే సంస్థకు, వ్యక్తికి కాంట్రాక్ట్ ఇచ్చే టీటీడీ ఈసారి నిర్దేశిత ధరలతో 5 సంవత్సరాల కాల పరిమితితో అనుభవం ఉన్న ఆహార విక్రయ సంస్థలకు మాత్రమే టెండర్లో పాల్గొనే అవకాశం కల్పించింది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వెలిసిన దివ్యక్షేత్రం తిరుమల. శ్రీవారు కొలువైన 7 కొండలకు అశేష సంఖ్యలో భక్తులు వస్తుంటారు. సాధారణ రోజుల్లో 80,000కు పైగా భక్తులు తిరుమలకు వస్తుంటే విశేష పర్వదినాల్లో ఆ సంఖ్య 1,00,000కు పైమాటే. భక్తుల సౌకర్యాలతో పాటు భక్తుల ఆరోగ్యం పట్ల టీటీడీ ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది. తిరుమలకు వచ్చే భక్తులకు సంపూర్ణమైన పోషకాలు అందించి ఆరోగ్యంగా తిరుగు ప్రయాణమయ్యేలా టీటీడీ చర్యలు చేపడుతోంది. కాగా తిరుమలలో 10 పెద్ద క్యాంటీన్లు, 6 జనతా క్యాంటీన్లు ఉన్నాయి. వీటిని గతంలో టెండర్ల విధానంలో టీటీడీ కేటాయించేది. భారీగా అద్దె చెల్లించేందుకు ముందుకు వచ్చే వారికి లైసెన్సులు జారీ చేసేది. ఇకపై పెద్ద క్యాంటీన్లకు కూడా ఇదే తరహాలో లైసెన్సులు జారీ చేయాలని అధికారులు నిర్ణయించారు. రెస్టారెంట్లలో ఆహార పదార్థాల నాణ్యత, ధరల విషయంలో వస్తున్న విమర్శలకు ఫుల్ స్టాప్ పెట్టనున్నారు. తిరుమలలో ప్రైవేటు సంస్థలు నిర్వహించే హోటళ్ల అద్దెలకు భారీగా తగ్గిస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. 3 ఏళ్ల కాల పరిమితిని 5 ఏళ్లకు పెంచింది. కొత్తగా 5 చిన్న హోటళ్లు, 5 పెద్ద హోటళ్ల నిర్వహణకు టెండర్లను పిలిచింది. టెండర్దారు తప్పనిసరిగా హిందువై ఉండాలని, 10 హోటళ్లను నడుపుతూ ఉండాలని, ఈ రంగంలో 5 ఏళ్ల అనుభవంతో ఫుడ్ సేఫ్టీ గైడ్ లైన్స్, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఉండాలి. గత నెల 23న ప్రారంభమైన ఈ టెండర్ ప్రక్రియ ఈ నెల 19న ముగుస్తుంది. శ్రీవారి భక్తులకు హోటళ్లలో నాణ్యమైన ఆహారం అందించే దిశగా కొత్త పాలసీ అమలుకు టీటీడీ సిద్ధమైంది. జాతీయ స్థాయిలో పేరొందిన బ్రాండెడ్ సంస్థలకు హోటళ్ల లైసెన్సులు జారీ చేయాలని భావించింది. ఇలా నెలకు 12.99 ఉన్న సప్తగిరి హోటళ్ల అద్దెను 9,75,000కు తగ్గించగా, కస్తూబం హోటల్ అద్దె 16,20,000 నుండి 12,15,000కు తగ్గించారు. ఎంఎంటీ క్యాంటీన్లకు 5,05,000 అద్దెను 3,80,000కు, పిఎసికు 4,10,000కు, 3,10,000కు, హెచ్విసికు 3,33,00,000 నుండి 2,50,000కు, పిఎసికు 4,44,00,000 నుండి 3,35,00,000కు, ఎస్ఎంటీ క్యాంటీన్ కు 3,88,000 నుండి 2,95,000కు తగ్గించారు. ఇప్పుడు టీటీడీ నుంచి బిగ్ క్యాంటీన్స్ అని పెద్ద పెద్ద రెస్టారెంట్స్కి మేము పర్మిషన్ ఇస్తాము. వీళ్ళు ఏంటంటే పిల్గ్రిమ్స్కి క్వాలిటీ ఫుడ్ ప్రొవైడ్ చేయాలనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. బట్ కొన్నిటి మీద కంప్లైంట్స్ వస్తున్నాయి, క్వాలిటీ బాగుంటలేదని. ఎస్పెషలీ ఈ బాలాజీ భవన్ బాలాజీ భవన్ కౌస్తుభం, దీని మీద ఎక్కువగా కంప్లైంట్స్ వచ్చాయి. ఇక్కడ నుంచి తిని వెళ్ళిన వాళ్ళు డైరియా రావడం ఇలాంటివన్నీ వస్తున్నాయని చాలా మెయిల్స్ కానీ కంప్లైంట్స్ కానీ వస్తున్నాయి. కంప్లైంట్స్ రావడంతో దాని మీద చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో స్టేట్ డైరెక్టర్ గారు, స్టేట్ ఫుడ్ సేఫ్టీ డైరెక్టర్ పూర్ణచంద్రరావు గారితో కూడా డిస్కస్ చేయడం జరిగింది. వాళ్ళ టీం కూడా ఇవాళ ఇక్కడికి వచ్చారు. తర్వాత మా టీటీడీ టీం నుంచి జాయింట్గా ఈ మొత్తం అంతా కూడా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. చాలా దారుణంగా ఉంది లోపల. అన్ఫార్చునేట్లీ కిచెన్ కూడా చాలా అన్హైజీనిక్గా ఉంది. ఫుడ్ సేఫ్టీ డైరెక్టర్ గారు చెప్పడం ప్రకారం ఇవన్నీ కూడా ప్రొహిబిటెడ్ కలర్స్ వాడటం, లేకపోతే పప్పు చూడండి ఎలా ఉందో ఇది. సో ఇలాంటి పప్పు చాలా నాసి రకం పప్పు, లేకపోతే
నిల్వ అంటే చాలా పాడైపోయిన పప్పు, అలాగే ఫ్రిడ్జ్లో కూడా ఈ నిన్న చేసినవి నిన్న వండినవి ఫ్రిడ్జ్లో పెట్టడం, ఆ తర్వాత ఇవి ఎంఎస్జి అనేది ప్రోబిటెడ్ కలర్స్, ఈ కలర్స్ వాడకూడదని చెప్తున్నారు. అలాగే ఇక్కడ ఎంఎస్జి అజనోమోటో అంటారు, ఇది ప్రోబిటెడ్. సో తర్వాత ఈ కుళ్ళిపోయిన పాడైపోయిన ఇవి తీసుకొచ్చి ఉడికించి దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టారు, ఫ్రీజ్ చేశారు. తర్వాత రైస్లో కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. డైరెక్టర్ గారిని బ్రీఫ్ చేయాల్సింది. చాలా ఇష్యూస్ ఉన్నాయి. కిచెన్ క్లీన్లీనెస్ కానీ లోపల అసలు చాలా అన్హైజీనిక్గా ఉంది. దీని మీద ఫుడ్ సేఫ్టీ నుంచి చర్యలు తీసుకుంటారు.